దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యాలకి సాక్ష్యం మనం వినబోతున్నాం. సంగారెడ్డిలో ఉంటామా నేను. నాకు నెత్తి దెబ్బ తాకింది, కాలు చేతులు పడిపోయినాయి, నెత్తి దెబ్బ తాకింది. ఉస్మానియా హాస్పిటల్ పోతే డాక్టర్ సాబ్ గ్యారంటీ చేయలేడు. బాబు నీకు 24 గంటలు టైం ఇస్తాం అన్నాడు. ఏసే దేవా, డాక్టర్ ఇటు అన్నాడు, నీవు నన్ను కాపాడాలి తండ్రి అన్నాను నేను. దేవుడు నన్ను కాపాడిండు. ప్రైజ్ ది లార్డ్. ఈ సహోదరుడికి చిన్న యాక్సిడెంట్ ద్వారా దెబ్బ తగిలిందట. డాక్టర్స్ ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు 24 గంటలు వ్యవధి మాత్రమే డాక్టర్స్ ఈ సహోదరునికి ఇచ్చారట. కానీ ఆ సహోదరుడు కుటుంబస్తులు అతని కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ సహోదరుడికి పూర్తి స్వస్థత కలిగిన సాక్ష్యం పలుకుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదామా. మేము ఆదిలాబాద్ సైడ్ నుంచి వచ్చాము. కొత్తగా 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వచ్చి మా ఆయన రిటైర్డ్ అయిపోయాడు. మా పిల్లలు చిన్నోళ్ళు. బాబు చదువు అయిపోయింది, ఉద్యోగం కావాలని అనుకున్నాము. పెద్ద బ్యాంకులోనే ఉద్యోగం దొరికింది. నేను కొత్తగా వచ్చినప్పుడు నేను అనుకున్నాను ముత్తంగిలో సాక్ష్యం ఇస్తా అని. ముత్తంగిలో సాక్ష్యం ఇచ్చాను. తర్వాత మా ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఇక్కడ చిన్న జాబ్ కూడా దొరికింది మా ఆయనకు. తర్వాత మాకు ఇల్లు లేదు. ఎట్లా తండ్రి, మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాము. మాకు ఒక చిన్న ఇల్లు ఇవ్వండి తండ్రి అని మేము ప్రార్థన చేశాము. అట్లా మేము ప్రార్థన చేసినాను. నేను కూడా సాక్ష్యం ఇస్తాను ముత్తంగిలో అని చెప్పాను. బిహెచ్ వాళ్ళు మాకు జాగా ఇచ్చారు, ఇల్లు కట్టిస్తా అన్నారు. ఇప్పుడు నేను ఈ చిన్న సాక్ష్యము నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మా ఫ్రెండ్స్ కూడా అడిగినాము. మేము అక్కడికి వస్తాము, మాకు కిరాయికైనా చూడండి, మా పిల్లలకు జాబులు ఇక్కడ ఉండవు కదా, అక్కడ దొరుకుతాయని నేను అన్నాను. మాకు చూశాడు, మా ఫ్రెండ్స్ చూశాడు. వాళ్ళని దీవించాలి, గొప్పగా దీవించాలి తండ్రి యేసయ్య. తర్వాత మేము ఇక్కడ ఆచిపురం చర్చికి వెళ్తాము. మేము క్యాథలిక్, బెల్లంపల్లి నుంచి వచ్చాము. క్యాథలిక్ మేమే ఆచిపురం చర్చికి వెళ్తాము. ఈ చిన్న సాక్ష్యము మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఒక సొంత ఇంట్లోనే ఉన్నాము. అయితే 10వ సంవత్సరం వచ్చినాక మా ఆయనకు జాబ్ కాలని ఇదే ముత్తంగి చర్చిలో మొక్కుకున్నాను. జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మీకు జాబ్ వచ్చిందని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ప్రభా, నేనైతేనైనా విశ్వాసంగా జీవిస్తున్నాను. మరి 10 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉండి ఇల్లు బాగాలేకపోతే రిపేరింగ్ చేసుకొని మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇంట్లో ఉంటే ఈరోజు ఇంట్లో నుంచి మీకు జాబ్ వచ్చింది వెళ్ళిపోవాలంటారు. ప్రభా, నాకు జాబ్ కావాలంటే జాబ్లు ఇచ్చావు. ఈరోజు ఇంట్లో నుంచి పొమ్మంటూ ప్రభా, మరి జీవించిన మరించిన నీకోసమే దేవా. నేనైతే విశ్వాసంగా నేను రోజు ఏడుస్తూ ప్రార్థన చేసి ప్రభా ఇంట్లోకి వెళ్ళి పోతానే నాయన నేను బాగుపడతానేమో అని ప్రభా మీ కృప వల్ల ప్రభా మేము బయటకు పోతేనే మేము మంచిగా అవుతామంటే ప్రభా మేము బయటికి వెళ్ళగొట్టి ప్రభా మేము బయటకు పోయినాక కూడా ప్రభా నేను చిన్న ప్లేస్ కొనుక్కోవాలనుకుంటున్నాం తండ్రి. నీ శక్తి నీ సమర్థం అయితే ప్రభా మమ్మల్ని కాపాడి ప్రభా మాకు అనుకూలమైన రేటుకు అనుకూలమైన మాకు ప్లేసును దయచేస్తే నేను ముత్తంగి చర్చికి వెళ్ళి అక్కడ 5 వారాలు తిరిగి 5వ వారం రోజు నేను సాక్ష్యం చెప్తానని దేవుని ప్రార్థించిన. నాకు కిరాయి ఇంట్లోకి వచ్చిన 2 నెలల 3 నెలలకే ప్రభువు నాకు స్థలాన్ని ఇచ్చాడు. ప్రభునికి స్తోత్రం వందనాలు. 1 ఇయర్ అయింది నేను తీసుకొని ప్లేస్, కానీ నేను సాక్ష్యం చెప్పలేకపోయాను. నా భర్త నన్ను ఇక్కడ పంపించడానికి ఇష్టం ఉండదు. కానీ ప్రభా నేను ఎలాగైనా సరే అని నేను మా ఆయనతో మాట్లాడి నేను 5 వారాలు మొత్తం చర్చికి వెళ్తాను అని మాట్లాడి ఈ 5వ వారము ఈరోజు 5వ వారము నేను ఇక్కడికి వచ్చి 5వ వారం రోజు సాక్ష్యం చెప్పే అవకాశాన్ని నాకు దేవుడిచ్చినందుకు దేవుడి స్తోత్రములు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు వినయ్ అండి. నేను బోర్బండ నుంచి వచ్చాను.
నేను 2012లో పోలీస్ కానిస్టేబుల్స్కి అప్లై చేశాను, కానీ గొడవల వల్ల చాలామంది రాదు అని చెప్పారు. నాకు రీసెంట్గా 3 days ముందు నేను పోలీస్కి సెలెక్ట్ అయ్యాను, సివిల్కి. అండ్ నెక్స్ట్ నాకు మెడికల్ ఉంది, తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. నేను ముత్తంగికి వచ్చిన 7 weeksకి నేను ప్రేయర్ చేసుకున్నాను దేవునికి, నాకు పోలీస్లో జాబ్ రావాలని చెప్పేసి. అలాగే నన్ను సెలెక్ట్ చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పేరు విట్టల్ హనుమన్గడ నుంచి వచ్చాను. మా నాన్నకి పచ్చకవర్లు అయ్యాయి. పచ్చకవర్లు అయితే మీదకి వెళ్ళి మామూలుగా మందు తెచ్చేసాం. అయినా పచ్చకవర్లు తగ్గాయి, కానీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. చచ్చిపోతారని చాలామంది చెప్పారు. చాలామంది చెప్తే ఎన్నో ఆసుపత్రికి తింపారు, తగ్గలేదు. ఒక్కోసారిగా లాస్ట్కు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళారు. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే 1,50,000 రూపాయలు అడిగారు. వాళ్ళు 1,50,000 రూపాయలు అడిగారు. 1,50,000 ఇస్తే ట్రీట్మెంట్ చేస్తామన్నారు. ట్రీట్మెంట్ చేసినాక కూడా మేము గ్యారంటీ ఇవ్వలేమండి, కానీ ఓన్లీ మాత్రం ట్రీట్మెంట్ మాత్రమే చేస్తాము, ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాకు సంబంధం లేదన్నారు. సరే అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఏం చేశారు, డబ్బు లేదని చెప్పేసి ఇంటికి దేవుని చిత్తమని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉన్నారు. నేను ఇంట్లో కూర్చొని ఇక్కడ పక్కన కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. మేము హిందువులం అండి, మా ఇంట్లోనే నేను ఒక్కడనే దేవుని నమ్ముకున్నాను, మా వాళ్ళు ఎవరు నమ్ముకోలేదు. నేను చెప్పాను, నేను డాక్టర్ అప్పుడే ఇంకా వేరే డాక్టర్ మా ఇంటికి వచ్చాడు. డాక్టర్ గారు మా నాన్న నడవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందండి అంటే, చెప్పలేం బాబు, దాదాపుగా ఒక 2 నెలలు పట్టొచ్చు, 2 నెలల పైన పట్టొచ్చు లేచి నడవడానికి అన్నాడు. నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి మా అమ్మ ఏడుస్తూ ఉంది. మా అమ్మతో చెప్పాను, అమ్మ డాక్టర్ 2 నెలలు పడుతుంది అంటుంది కదా, నేను యేసుక్రీస్తును ప్రార్థన చేసి 2 రోజులలో నడిపించి ఆహారం తినేలా చేస్తాను. మా నాన్న 15 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు ముట్టలేదండి. నేను 2 నెలలు చెప్పాడు. నేను 2 రోజులల్లా ప్రార్థన చేసి నేను ఆ నాన్నను నడిపించి అన్నం తినేలా చేస్తే యేసుక్రీస్తుని ప్రేమిస్తారా అని చెప్పాను. అంటే నువ్వు ముందైతే నడిపించు, తర్వాత చూద్దామన్నారు. అదే రోజు అండి ఒక చేతిలో బైబుల్, ఒక చేతిలో జపమాల. ఆ నైట్కు 10 గంటలకు ప్రేయర్ మొదలుపెట్టానండి, జపం చెప్పడం. 12:30 దాకా జపం చెప్పాను. తెల్లారి లోపల ఆయనంతలో ఆయన లెగిసి ఆహారం తిన్నాడండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఆదివారం 10-15 మంది సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. వారందరూ చేసేది ఒకటి, ప్రభువా విశ్వాసముతో నేను మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను, దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తారని నమ్మకముతో చేస్తున్న ప్రార్థనలు. ఈరోజు అదే ఆలయంలో మనమందరం కూడా కూర్చున్నాం. విశ్వాసమే మన జీవితానికి ఆధారం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంతమంది జీవితాలలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మనం వింటున్నాం. మన జీవితంలో కూడా మన విశ్వాసం ప్రకారం, మన ప్రార్థన ప్రకారం దేవుడు ఆ కార్యం చేస్తారని పూర్ణ నమ్మకముతో ఆయన సన్నిధిలో మనము కలిసి ప్రార్థన చేసుకుందాం. వాక్యం వింటాం. దేవుడు ఈరోజు ఏ సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నారు, ఆ గొప్ప విశ్వాసముతో దేవుని సన్నిధిలో మోకరిస్తామా? అందరూ మోకరించి మనము ఈ యొక్క రాజుడికి రాజు అయినటువంటి, ప్రవక్తలకి ప్రవక్త అయినటువంటి, త్రిలోక రాజ్యమునకు అధిపతి అయినటువంటి ఆ యేసు క్రీస్తును దివ్య ప్రసాదములు వేంచేసి వచ్చినటువంటి ఆ దేవుణ్ణి మనము రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకే మహిమ, మీకే సకల స్తుతులు, మీకే ఆరాధన అని ఈ పాట పాడుకుంటూ నిండు మనసుతో భక్తితో ఈ దివ్య ప్రసాదం ప్రతిష్ఠించినప్పుడు చేతులు జోడించి ఆ దివ్య రాజరాజులను ఆరాధన స్తుతిస్తూ తెలుస్తున్నాం. రాజుల రాజా, ప్రభువులకు దేవా, మీకే
నీకే చప్పట్లతో అందరు కూడా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు 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 రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా 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 మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ఆశ్చర్యకరుడైన దేవా ఆది సంపూర్ణుడైన దేవా యుగ యుగములకు అధిపతి అయిన దేవా దివ్య సప్రసాదములు వేంచేసిన నా దేవా నీకే మా స్తోత్రములు నీకే మా స్తుతులు నీకే మా ఆరాధన ఆశ్చర్యకరుడా ఆది సంబోధుడు యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడ యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంబోధుడు యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడ యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు 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 హోసానా హోసానా స్తోత్రములు హోసానా హోసానా స్తోత్రములు హోసన్న హోసన్న స్తోత్రములు హోసన్న హోసన్న స్తోత్రములు హోసానా
హోసన హోసన స్తోత్రములు హోసన హోసన స్తోత్రములు హోసన హోసన స్తోత్రములు హోసన హోసన స్తోత్రములు మహిమా మహిమా స్తోత్రములు మహిమా మహిమా స్తోత్రములు అందరూ మహిమా మహిమా స్తోత్రములు మహిమా మహిమా స్తోత్రములు గ్లోరీ గ్లోరీ స్తోత్రములు గ్లోరీ గ్లోరీ స్తోత్రములు గ్లోరీ గ్లోరీ స్తోత్రములు యేసయ్యా గ్లోరీ గ్లోరీ స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అందరూ హల్లెలూయా అందరూ హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అందరూ కూడా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా 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 స్తోత్రములు హల్లెలూయా 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 గ్లోరీ 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 మహిమా 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా 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 స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా 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 పొందుకో 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 మహిమ అభిషేకం రాజుల రాజా ప్రభువుల ప్రభువా యోధులకు ప్రభువా పరలోకమునకు అధిపతి భూలోక అధిపతి పాదాళ అధిపతి మహిమ నీకే స్తోత్రం నీకే ఆరాధన నీకే మహిమ నీకే స్తోత్రం నీకే ఆరాధన నీకే హల్లెలూయా 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 స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తుతించు Fill your grace today. Let everyone to touch you with your grace today, O Lord. Fill them, Lord. Touch them, Lord. Touch them. Mahimagala Deva. Stuti Stotragaluda. सर्वाधिकारी राजाधिराजा प्रभुन प्रभुवा क्रीस्तु राजा श्री क्रीस्तु राजा Hallelujah, Hallelujah. చేతులు జోడించి రాజులకు రాజువు ప్రభువుకు ప్రభువు అయినండి అత్యున్నత మహిమగల సింహాసనములో ఆసీనుడైన ఆ దేవుని ముందు శరములు వంచి ఆయన ముందుకు సాగిలపడి దేవా నిన్ను నేను
ఆరాధిస్తూ ఉన్నాను. నీ పాద సన్నిధిలో నేను నా కుటుంబము నమస్కరిస్తున్నాను ప్రభువా. అవును యేసయ్యా. నేనును నా కుటుంబమును ఆ దేవుని మాత్రమే సేవింతును. అవును ప్రభు. ఆయన అడుగుబాటులో మాత్రమే నడుస్తును. ఈ ఆదివారం ఈ ఆలయములో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆలయ ప్రాంగణములో రకరకాల సేవలు చేస్తున్న వారందరినీ కూడా మనస్సారా దేవునికి సమర్పిస్తాం. స్తోత్రం యేసయ్యా. దేవా, ఈరోజు నాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుందాం. మీ సన్నిధి మాకు దయచేయం ప్రభువా. మా విశ్వాసము బలపరచుము దేవా. సర్వ స్తుతికి పాత్రులైన దేవా, మీకే మా ఆరాధన. ఆరాధన యేసు. నీకే నా ఆరాధన, మీకే మా స్తుతి పాత్రన. అందరూ కూడా నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, మీకే మా ఆరాధన, మీకే మా స్తుతి పాత్రన. నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే 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 ఆరాధన, నీకే 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 స్తుతి పాత్రన. నీకే 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 ఆరాధన, నీకే 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 స్తుతి ప్రార్థన. అందరు రెండు చేతుల పైకి లేద్దామా? రెండు చేతుల పైకి లేతి. నీకే 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 ఆరాధన, నీకే 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 స్తుతి పాత్ర. నీకే 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 ఆరాధన, నీకే 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 స్తుతి ప్రార్థన. నీకే నా ఆరాధన, నీకే మా స్తుతి పాత్ర. నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. నీకే మా ఆరాధన, నీకే మా స్తుతి ప్రార్థన. నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా. నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. నీకే మా ఆరాధన, నీకే మా
స్తుతి ప్రార్థన. చప్పట్లతో నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే మా ఆరాధన, నీకే మా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. సర్వస్తుతికి పాత్రులైనటువంటి ఆ యేసయ్య సన్నిధిలో నిన్నును నీ కుటుంబ సభ్యులను పూర్తిగా సమర్పించండి. రాజులకు రాజైనటువంటి ఆ దేవుణ్ణి, పరలోకమునకు భూలోకమునకు పాతాళమునకు అధిపతి అయిన యేసు క్రీస్తుని ఒకే ఒక నామం. అపోస్తలుల చర్యలో 4వ అధ్యాయం 12వ చదువుతూ ఉన్నాం. ఈ లోకములో మానవుల రక్షణకై ఏ ఒక్క నామము కూడా ఇవ్వబడలేదు, యేసయ్య అని ఒకే ఒక నామం తప్ప. యేసయ్య, ఆ అతి పరిశుద్ధమైన నీ నామాన్ని ఈరోజు ఘనపరుస్తూ ఉన్నానయ్యా, స్తుతిస్తూ ఉన్నానయ్యా, ఆరాధిస్తూ ఉన్నానయ్యా. చప్పట్లతో ఆ యేసు క్రీస్తుని స్తుతిస్తాం. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నీకే నా ఆరాధన, నీకే మా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే మా ఆరాధన, నీకే మా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే 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 ఆరాధన, నీకే 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 స్తుతి ప్రార్థన, నీకే 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 ఆరాధన, నీకే 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 స్తుతి ప్రార్థన, నీకే 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 ఆరాధన, నీకే 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 స్తుతి ప్రార్థన, నీకే 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 ఆరాధన, అందరూ నీకే 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 స్తుతి ప్రార్థన, నీకే 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 ఆరాధన, నీకే 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 స్తుతి ప్రార్థన, నీకే 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 ఆరాధన, నీకే 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 స్తుతి ప్రార్థన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, అందరూ హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి ప్రార్థన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి ప్రార్థన, హోసనా హోసనా ఆరాధన, హోసనా హోసనా హల్లెలూయా, హోసనా హోసనా ఆరాధన, హోసనా హోసనా హల్లెలూయా, హల్లెలూయా ఆరాధన, నీకే మా స్తుతి ప్రార్థన, అందరూ నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే మా ఆరాధన, నీకే మా స్తుతి ప్రార్థన, నీకే నా అందరూ ఆరాధన,
జీసస్ స్తోత్రం. జీసస్ 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 నీ శక్తిని అభిషేకం ఈ ఆలయం నింపుము దేవా. జీసస్ 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 అందరూ చెప్పండి. జీసస్ Jesus, 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 యేసు Yesu, యేసు Yesu, యేసు Yesu, యేసు Yesu, జీసస్ Jesus, యేసు Yesu, జీసస్ Jesus, యేసు Yesu, జీసస్ Jesus, 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 Jesus. Touch them, Lord. Touch them. Touch. తాకము దేవా. Touch them. Touch them. విడుదల కలిగించుము దేవా. Amen. శక్తిగల నీ నామములో. Jesus. మీకే ఆరాధనా. మీకే స్తుతి ప్రార్థనా. నీకే ఆరాధనా. మీకే స్తుతి ప్రార్థనా. అవును రాజాది రాజా, దేవ వర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునకు సకల మహిమ స్తుతి స్తోత్రం ఆరాధన కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా ప్రియబిడ్డలారా? గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ చెల్లునుగాక. ఆమేన్. ఆయన నామమునకు మహిమ చెల్లునుగాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ పక్కన కూర్చున్నవారు అరిచినా కేకలు వేసినా పడిపోయినా భయపడవద్దమ్మా. దేవుని పరిశుద్ధ నామములో మనందరికీ విజయం ఉన్నది. ఆమేన్. దేవుని నామములో
అందరు చెప్పండి, దేవుని నామములో దేవుని నామములో మనకు మనకు విజయమున్నది. విజయమున్నది. దేవుని నామములో దేవుని నామములో మనకు మనకు విడుదల ఉన్నది. విడుదల ఉన్నది. ఆమేన్. దేవుని నామములో దేవుని నామములో మనకు మనకు రక్షణ ఉన్నది. రక్షణ ఉన్నది. ఆమేన్. దేవుని నామములో దేవుని నామములో మనకు మనకు శక్తి ఉన్నది. శక్తి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈరోజు నేను ప్రారంభంలో చెప్పినట్లు 2 ముఖ్యమైన విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి, 16వ బెనడిక్ట్ పాపు గారు ప్రకటించినటువంటి విశ్వాస సంవత్సరము 2012 నుంచి 2013 నవంబర్ 24వ తారీఖు అంటే ఈ రోజు వరకు ఒక సంవత్సరం అంతా కొనియాడుతూ మనం వచ్చాము. ఈరోజు దానికి సమాపన లాస్ట్ డే, చివరి రోజు, విశ్వాస సంవత్సర సమాపన కర్మం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. లోకమంతా ఈ విశ్వాస సంవత్సర సమాపనము దేవుని బిడ్డలందరూ కొనియాడుతూ ఉన్నారు. రెండవదిగా, యేసుక్రీస్తు రాజుగా రాబోతూ ఉన్నాడని మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఈరోజు లోకమంతా క్రైస్తవ స్త్రీ సభ ఆ యేసుక్రీస్తును రాజుగా, రక్షకుడుగా నమ్ముకుంటూ, విశ్వసిస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫీస్ట్ ఆఫ్ క్రైస్ట్ ద కింగ్. ఆయనే మనకు రాజు. ఈ 2 విషయాలు మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఒక విషయం గుర్తుంచుకోండి. మన జీవితానికి మూలాధారం విశ్వాసమే. ఫెయిత్ అండ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇస్ అ బేసిక్ పాయింట్ ఆన్ విచ్ వి బేస్ అవర్ లైఫ్. ఎందుకంటే నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా మనం జీవించలేం. We cannot continue to live without faith and trust. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, భర్తకి తన భార్య మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. భార్యకి భర్త మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. పిల్లలకి తల్లిదండ్రుల మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. తల్లిదండ్రులకి తన పిల్లల మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈ బేసిక్ విశ్వాసం లేకపోతే కుటుంబ జీవితం జీవించటం అసాధ్యమే. అవునా కదా? చెప్పండి. నమ్మకం లేకుండా జీవిస్తామా? భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద విశ్వాసం లేకపోతే రిబడ్లారా కలిసి కూడిమాడి జీవించటం చాలా కష్టమే. ఎక్కడైతే, ఏ ఇంట్లో అయితే, ఈ కుటుంబంలో అయితే ఈ నమ్మకం కోల్పోయారో అక్కడ తప్పకుండా గొడవలు ఉంటాయి. ఉంటాయా లేదా? ఉంటాయా లేదా? చెప్పండి అమ్మా. ఏమా? నొక్కి వెక్కాణిస్తూ ఉంది ఆ అక్క. ఏ ఇంట్లో అయితే గొడవ అవుతుందో, ఏ ఇంట్లో అయితే సమస్యలు ఎదుర్కొంటున్నారో అక్కడ నమ్మక ద్రోహం ఉంది, విశ్వాసం లేదు. అందుకే ఈ లోకములో ప్రియబిడ్డలారా, మానవ జీవితం చక్కగా మంచిగా ముందుకు సాగాలంటే బేసిక్ విశ్వాసం, నమ్మకం,
మనకి కావాలి. భార్యకి భర్త మీద, అలాగే కుటుంబంలో ఉన్న వారికి ఒక్కొక్కరి మీద నమ్మకం, విశ్వాసం తప్పకుండా కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసమే మనందరి జీవితానికి మూల ఆధారం, మూల కారణం. ప్రియబిడ్డలారా, ఆ విశ్వాసం లేకుండా మన సామాజిక కుటుంబ జీవితం అసాధ్యమే. లేదా చాలా ఇబ్బందులు అందరూ ఆ విశ్వాసం జీవితంలో, కుటుంబ జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. ఇదే విశ్వాసం ప్రియబిడ్డలారా మానవ కుటుంబ సామాజిక జీవితంలో మాత్రం కాదు. ఇదే విశ్వాసం ఒక మనిషికి దేవునితో ఉన్నటువంటి రిలేషన్షిప్లో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, మీ స్పిరిచువల్ లైఫ్లో కూడా ఈ విశ్వాసం ఎంతో అవసరమైనది. కుటుంబ జీవితం మాత్రం కాదు, ఫ్యామిలీలో మాత్రం కాదు, వ్యక్తిగత పర్సనల్ లైఫ్లో మాత్రం కాదు, మీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో సంబంధమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, ప్రార్థన సంబంధమైనటువంటి జీవితంలో కూడా విశ్వాసం చాలా అవసరమే, చాలా అవసరమే. అందుకే ప్రియబిడ్డలారా, ఈ విశ్వాసం మనందరికీ అవసరమని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఒక మనిషికి 6 ఇంద్రియాలు ఇచ్చారు. 6 ఉన్నాయా? ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయమ్మా? పంచేంద్రియాల 6? ఎంతమందికి 6 ఉన్నాయి చెప్పండి. నాకు 6 ఇంద్రియాలు ఉన్నాయి. ఎవరికి లేదా? ఎవరికి లేదా? మీకు 5 ఉన్నాయా? 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఉన్నాయా? ఎంతమందికి పంచేంద్రియాలు ఉన్నాయి? చేతులు ఎత్తండమ్మా. పంచేంద్రియాలు, 5 సెన్సెస్ ఎంతమందికి ఉన్నాయి? అందరికీ పంచేంద్రియాలు ఉన్నాయి. చాలా సంతోషం. ప్రియబిడ్డలారా, ఒక విషయం గుర్తుంచుకోండి. కొంతమంది అంటారు మనిషికి ఇంకొక 6th సెన్స్ ఉందంట. అదేంటి? కామన్ సెన్స్ అంటారు. ఏం సెన్స్ అమ్మా? కామన్ సెన్స్ అంటారు. నీకు కామన్ సెన్స్ లేదా? అలా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఎవరైనా అడిగారా? అడిగారంట, నీకు కామన్ సెన్స్ లేదా అని. ఈ కామన్ సెన్స్ మాత్రం కాదు ప్రియబిడ్డలారా, అది మనుషులు మాట్లాడుతున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనిషికి విశ్వాసం అనే ఇంకొక సెన్స్ ఇచ్చారు. ఆ సెన్స్ ఎందుకంటే దేవుని తెలుసుకోవటానికి. కంటితో చూడగలుగుతాం, చెవులతో వింటాం, నాలుకతో తిని త్రాగి టేస్ట్ మనం చూస్తాం, చర్మం, స్పర్శ, టచ్ అండ్ ఫీల్, ఇవి అన్నీ మనకు ఉన్నాయి. ముక్కుంది, వాసన, స్మెల్ తెలుసుకోగలుగుతాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేవుని సంబంధించినటువంటి విషయాలలో పంచేంద్రియాలు మనకి పనికిరావు. దేవుణ్ణి తిని త్రాగి చూస్తామా? చూడలేం, పట్టుకోలేం, అనుభవించలేం. కనుక ప్రియబిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఇంకొక సెన్స్, 6వ సెన్స్, 6th సెన్స్, అదేంటంటే ఒక విశ్వాసం. అందరికీ దేవుడు ఈ సెన్స్ ఇచ్చారు. నేను అడిగేటప్పుడు మీరు ఆశ్చర్యంగా కూర్చున్నారు. కానీ ఆ విశ్వాసం అనే ఒక సెన్స్ మీకు ఉన్నందుకే ఈరోజు మీ అందరూ ఈ మొత్తంకి వచ్చి కూర్చున్నారు కదా. విశ్వాసం ఉన్నందుకే, ద ఫెయిత్, విశ్వాసం, ఆ సెన్స్ మీకు దేవుడు ఇచ్చాడు. అందుకే ఆదివారం సిటీలో వర్షం పడుతున్నా మీరందరూ కూడా ఈరోజు దేవుని ఆలయానికి రావడానికి కారణం ఆ 6th సెన్స్, విశ్వాసం ఉన్నందుకే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ప్రతి ఆదివారం ఒక విషయం గమనిస్తూ ఉన్నా. ఏ తుఫాన్ వచ్చినా, ఏ పెద్ద వాన వచ్చినా, వర్షం వచ్చినా, ముత్తంగిలో మాత్రం ఆదివారం ఉదయం నుంచి అస్సలు వర్షం పడేది నేను చూడలేదు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రియబిడ్డలారా, సాయంత్రం పడుతుంది కానీ
నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సిటీలో వర్షం ఉందా లేదా? అక్కడ పెద్ద వర్షం పడుతుంది. నేను మొత్తం వచ్చి ఎన్నో సమస్యలు అయినాయి, కానీ ఒక విషయం గమనిస్తూ ఉన్నా, ఎంత వర్షం వచ్చినా సరే శనివారం రాత్రికల్లా వర్షం ఆగిపోతుంది. ఆదివారం ఉదయం నుంచి కనీసం వాక్యం అయిపోయే వరకు, మీరు భోజనం తినే వరకు పెద్ద వర్షం ఏమి ఉండదు. చూడండి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం దేవుడు ఇచ్చాడు. ఈ విశ్వాసం ఉన్నందుకే భయపడలారా, ఈరోజు మీరందరూ కూడా దేవుని గుడికి వచ్చి కూర్చున్నారు. విశ్వాసం. బైబిల్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. సో మెనీ బుక్స్ ఆర్ దే. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అయితే పునీత పౌలు గారు హెబ్రీ రాసిన లేఖ 11వ అధ్యాయం, ద చాప్టర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు అధ్యాయం అని ఒక ప్రత్యేక పేరు పెట్టి పిలుస్తూ ఉంది ఈ అధ్యాయానికి. పునీత పౌలు గారు హెబ్రీ రాసిన లేఖ 11వ అధ్యాయం, ఆ 11వ అధ్యాయంలో మొదటి నుంచి చివరి వరకు, ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ మనం చదివితే ప్రియబిడ్డలారా 24 సార్లు విశ్వాసం గురించి అక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లమ్మా? 24 సార్లు ఉన్నాయి. వేరే ఎక్కడ కూడా బైబిల్లో ఒకే అధ్యాయంలో సేమ్ చాప్టర్లో 24 సార్లు మీ విశ్వాసం గురించి, మనందరి విశ్వాసం గురించి బైబిల్లో ఎక్కడ కూడా లేదు. అందుకే ఈ ఒక్క చాప్టర్, ఈ ఒక్క అధ్యాయం, ఈ ఒక్క గ్రంథములో ఉన్నటువంటి ఈ 11వ అధ్యాయాన్ని ద చాప్టర్ ఆఫ్ ఫెయిత్ లేదా విశ్వాస అధ్యాయం అని మనం పిలుస్తూ ఉన్నాం. ఆ అధ్యాయంలో ప్రియబిడ్డలారా 2 ముఖ్యమైన విషయాలు మీ ముందు ఒక చదువుతాం అనుకుంటున్నాం. అదేంటంటే 1, 2 వచనాలు, ఇంకా 6వ వచనం. అదే అధ్యాయంలో 1, 2 వచనాలు, మళ్ళీ 6వ వచనం. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. ప్రియబిడ్డలారా, విశ్వాసం అంటే 2 విషయాలే. 1 నిస్సందేహం, 2వది నిశ్చయం. ఏ మనిషికైతే విశ్వాసం ఉందో ఆ మనిషిలో ఈ 2 ముఖ్యమైన అంశాలు ఉండాలి. నిస్సందేహం, నో డౌట్. ఏమాత్రం సందేహం లేదు, ఏమాత్రం డౌట్ లేదు. ఐ డు నాట్ డౌట్. నిస్సందేహంగా ఉండటం, ఇది 1. 2వది నిశ్చయముగా ఉండుట, కాన్ఫిడెన్స్. ఐ యామ్ కాన్ఫిడెంట్. ఈ 2 ఉంటేనే మాత్రమే ప్రియబిడ్డలారా మనకు విశ్వాసం ఉంది అని చెప్పగలుగుతాం. విశ్వాసం ఉంది అని చెప్పగలుగుతాం. నిస్సందేహం, నిశ్చయం. అయితే నెక్స్ట్ వచనం, 6వ వచనం, వర్స్ 6. విశ్వాసరహితుడకు ఏ మానవుడును దేవుని సంతోష పెట్టలేడు. దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తియు దేవుడు ఉన్నాడనియు తన కొరకే వెదకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చిననియు విశ్వసింపవలెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ 2 వాక్కు, నిస్సందేహం, నిశ్చయం. వాక్యం సెలవిస్తుంది, ఏ వ్యక్తికైతే నిస్సందేహం, నిశ్చయం ఈ 2 ఆ వ్యక్తులు పనిచేస్తూ ఉన్నాయో వాక్యం సెలవిస్తుంది, దేవుని దరికి చేరి ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు ఉన్నాడనియు, ఆయన కోసం వేంచేసి ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనియు విశ్వసించవలెను. Everyone who comes to the presence of God must believe that God exists, number 1. Number 2, that He rewards for all those who wait for Him. ఈ నిస్సందేహం, నిశ్చయం ఈ విశ్వాస సంవత్సర చివరి ఆదివారములో ఎంతవరకు మనలో, మన కుటుంబంలో పనిచేస్తుంది అని ఒక్క నిమిషం జ్ఞాపకం తెచ్చుకోండి.
నిస్సందేహం, నిశ్చయం. ఎందుకంటే కంటితో చూడలేము, చెవులతో వినలేము, చేతులతో పట్టుకోలేము, తిని త్రాగి చూడలేము, ఏమాత్రం పంచేంద్రియాలతో తెలుసుకోలేనటువంటి ఒక దేవుని సాన్నిధ్యములో నిస్సందేహంగా, నిశ్చయంగా ఉండటం ప్రియబిడ్డలారా ఒక మామూలు విషయం కాదు. అందుకే ఒక చిన్న పాట కూడా ఉంది. కనులుండి చూడలేని నీ మహిమను. ఈ పాట విన్నారా మీరు? ఒక మంచి పాట కూడా ఉంది. కనులతో చూడలేని ప్రభువా, చెవులతో వినలేని దేవా, చేతులతో పట్టుకొని తెలుసుకోలేని ప్రభువా. అందుకే ఈ విశ్వాసం ఉంటే మాత్రమే ప్రియబిడ్డలారా ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకుంటారు. ఈ విశ్వాసం ప్రతి ఒక్క మనిషికి ఎంత అవసరమో అని తెలుసుకుని పరిశుద్ధ పాపు గారు విశ్వాస సంవత్సరాన్ని ప్రియబిడ్డలారా ప్రఘోషణ ఆయన చేశాడు. అయితే బైబిల్ ద్వారా సిరా గ్రంథం 2వ అధ్యాయము 10-11 వరకు చదువుతామా? సిరా గ్రంథము 2వ అధ్యాయము 10-11 2 వచనాలు. ద బుక్ ఆఫ్ సిరాక్ చాప్టర్ 2 verses 10 and 11. ఒక్క నిమిషం ధ్యానిస్తామా? పూర్వ తరములను పరిశీలించి చూడుడు. ప్రభువును నమ్మిన వాడెవడైనా భంగపడినా, నిరంతర దైవభీతి కలవానిని ఎవనినైనా ప్రభు చేయి విడిచెనా, తనకు మొరపెట్టిన వానిని ఎవనినైనా అతడు అనాదరము చేసెనా, ప్రభు దయా కనికరము కలవాడు, అతడు మన పాపములను మన్నించును, ఆపదలలో నుండి మనలను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వచనం 2-3 విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి. నంబర్ 1, పూర్వతరములను మీరు పరిశీలించి చూడండి. ప్రభువుని నమ్మిన వారెవరైనా ఆయన అనాధారం చేసినా, నిరంతర దైవభీతి గలవారైనటువంటి ఆయన సన్నిధిలో మొరబెట్టి ప్రార్థించిన ఏ ఒక్క వ్యక్తినైనను దేవుడు చేవిడుచునా, ఆయన మన ప్రార్థనలు అలగించి మన పాపములు మన్నించి ఆయన మన ప్రార్థనలకి ప్రతిఫలం ఇస్తాడని ప్రియబిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ నమ్మకం ప్రియబిడ్డలారా, ఈ విశ్వాసం ఒట్టిగా ఏ మనిషికి కూడా రాదు. ఏ మనిషికైతే దేవుని వాక్కు మీద అంత గట్టి నమ్మకం కలిగి జీవిస్తూ ఉంటారో ఆ మనిషి మాత్రమే ఈ అచంచలమైన విశ్వాసములో ముందుకు జీవించగలుగుతారు. దేవుని వాక్కు, దేవుని సాన్నిధ్యం, 3 రకాలుగా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం జీవితంలో అనుభవించగలుగుతాం. నంబర్ 1 దివ్య సప్రసాదము, 2వదిగా ప్రియబిడ్డలారా పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్కు, 3వదిగా ఆ దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఎక్కడైతే 2 లేక 3 గుమిగూడి ఉంటారో నేను ఆయన మీ సన్నిధిలో ఉంటాను అని వాగ్దానం. చాలామందికి మాస్ అంటే, దివ్య సప్రసాదం అంటే, హోలీ యూకరిస్ట్ అంటే దేవుని సాన్నిధ్యం ఉందా లేదా అని డౌట్ అయ్యి. ఎందుకు తెలుసా? ప్రతి ఆదివారం చూస్తూ ఉన్నాం 10:30కి ఉదయం దివ్య పూజాబలి గురువులు ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. 10:30కి మాస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనుషులు తక్కువ. మాస్ అలా ముందుకు పోయి సగం అయిపోయే వరకల్లా హాల్ సగం అవుతుంది. మాస్ అయిపోయి వాక్యం మొదలు పెట్టేటప్పుడు హాల్ ఫుల్ అవుతుంది. అంటే ఒక మాస్లో దివ్య పూజాబలిలో దేవునికి సాన్నిధ్యం ఉంది అని, ఆ సాన్నిధ్యం కంటే నేను వాక్యం వింటే చాలు అని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ప్రియబిడ్డలారా మాస్కి రాకుండా వాక్యానికి మాత్రం వస్తూ ఉన్నారు. అంటే వాక్యములో మాత్రమే, బైబిల్లో మాత్రమే దేవుని సాన్నిధ్యం ఉందా?
Is the whole God's presence only in Bible? ఒక జరిగిన సంఘటన మీతో షేర్ చేస్తాం. దివ్య పూజా బలి గురువులు సమర్పిస్తూ ఉండగా దేవుని సజీవమైనటువంటి సాన్నిధ్యం అనుభవించినటువంటి జరిగినటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి. ఈ అన్ని సంఘటనలో లేటెస్ట్ వన్ ఒక్క వారం క్రితం జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేస్తాను. అది జరిగింది కేరళలో. కేరళలో కర్నూలు కాదమ్మా, అది ఇక్కడ ఉంది, ఆంధ్రాలో ఉంది. కన్నూర్ అనే ఒక జిల్లా, డిస్ట్రిక్ట్. నేను ఆ జిల్లా కర్నూలు నుంచి, కన్నూర్. ఆ జిల్లాలో మా ఊరి పక్కన ఒక ఫాదర్ గారు దివ్య పూజాబలి సమర్పిస్తూ ఉన్నారు, మాస్ చేస్తూ ఉన్నారు. ఆయన ఆ పరిశుద్ధ అప్పాన్ని, అంటే ఫస్ట్ ఒక గోధుమ రొట్టె ఒక అప్పం అది తీసుకువచ్చి, పరిశుద్ధాత్మదేవా మీ సన్నిధి ద్వారా ఈ అప్పమును ఆశీర్వదించి విశుద్ధీకరించమని, యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఒక శరీరముగా రక్తముగా దీన్ని మార్చమని దివ్య పూజాబలి మధ్యే గురువులు చేతులుంచి ప్రార్థిస్తారు. ఆ మాసలో దాదాపు ఒక 200 మంది, అప్పుడు ఒక చిన్న గుడి అన్నమాట. ఆ చిన్న గుడిలో కేరళలో ఒక్క వారం క్రితం ఆ ఫాదర్ గారు ఈ ప్రార్థన చేసిన తర్వాత ఆ అప్పం ఇలా పైకెత్తినప్పుడు, ప్రియబిడ్డలారా, ఆ అప్పములో కల్వరి శిలువలో వ్రేలాడి మరణించినటువంటి యేసు క్రీస్తు ఆయన తిరుస్వరూపం, ఆయన తల, ముళ్ళ కిరీటం, ఆయన ముఖం ఆ అప్పములో అలాగే ప్రత్యక్షమై అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ దివ్య శక్తిని, ఆ దివ్య సాన్నిధ్యాన్ని కనలారా చూస్తూ దేవుని గొప్ప మహిమపరుచుకున్న ఒక సంఘటన కేరళలో జరిగింది. అక్కడ ఉన్నటువంటి 200 మంది ఆ దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి యేసు క్రీస్తుని కనలారా చూడటం మాత్రం కాదు, ఆ మాసలో ఆ అప్పము విరిచి, ఆ రొట్టె విరిచి, ద ఫాదర్ బ్రేక్స్ ద బ్రెడ్, ఆ మాసలో ఉన్న వారికి ఇస్తారు. కానీ ఆ రొట్టె మాత్రం ఆయన బ్రేక్ చేయలేకపోయారు, ఆయన విరివిలేకపోయారు. వెంటనే డయాసిస్కి, బిషప్ గారికి, తండ్రి గారికి ఫోన్ చేయటం జరిగింది. అక్కడి నుంచి ఫాదర్లు అంటే ఒక స్టడీ టీం బయలుదేరి వచ్చి ఆ సప్రసాదం ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క సాన్నిధ్యాన్ని, ఆ దివ్య స్వరూపాన్ని వాళ్ళు చూడటం, అదే అప్పాన్ని ఏమాత్రం బ్రేక్ చేయకుండా అది అలాగ తీసుకుని దివ్య సప్రసాద పెట్టిలో పెట్టి, ఇప్పుడు దాని మీద స్టడీస్ గ్రూపులుగా సైంటిస్ట్ వచ్చి, విశ్వాసులు వచ్చి, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి దాన్ని చూస్తూ స్టడీ చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం, సత్యం. ఇంటర్నెట్లో మీరు ఓపెన్ చేయండి, ఈ దివ్య సప్రసాద గొప్ప అద్భుతం మీరు కూడా చూస్తారు, మీరు కూడా చదువుతారు. దివ్య సప్రసాదములో యేసుక్రీస్తు సాన్నిధ్యం ప్రత్యక్షంగా అనుభవించిన 200 మంది సాన్నిధ్యములో ఒక ఫాదర్ గారు బలి సమర్పిస్తూ ఉండగా, దివ్య సప్రసాదం సమర్పిస్తూ ఉండగా, ఆ దివ్య సప్రసాదాన్ని, ఆ అప్పమును యేసుక్రీస్తు శరీరముగా మారినటువంటి అనుభవాలు ప్రియబిడ్డలారా ఎన్నో ఉన్నాయి. కానీ దానిలో ఏటం లేటెస్ట్ ఈ ఒక్క వారం క్రితం జరిగింది. ఈ దివ్య సప్రసాదములో యేసుక్రీస్తుకు నిజమైన సాన్నిధ్యం ఉంది అని ఆ విశ్వాసం ఉంటే ప్రియబిడ్డలారా, ఒక్కసారి మీరు అనుభవిస్తే, మీరు ఒక్కళ్ళు కూడా మాసు వదిలిపెట్టి వాక్యం మాత్రం వినటానికి మీరు మొత్తంగా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు మాసుకు రాకుండా వాక్యం మాత్రం వినటానికి వస్తున్నారంటే, మీరు ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు యొక్క సాన్నిధ్యం దివ్య సప్రసాదములో మాసులో ఉంది అని మీరు ఎప్పుడు అనుభవించలేదు, మీకెప్పుడు ఆ సాన్నిధ్యం రాలేదు, మీరెప్పుడు కూడా ఆ శక్తిని పొందలేదు. కాబట్టి ప్రియబిడ్డలారా, మీరు కేవలం నాకు వాక్యం మాత్రమే చాలు అనుకుని 12 గంటల తర్వాత మీరు గుడికి వస్తూ ఉన్నారు. ఈ శక్తిని అనుభవించే ఏ ఒక్కళ్ళు కూడా మాసు వదిలిపెట్టి వాక్యం మాత్రం వింటే వాళ్ళు కాదమ్మా. ఎందుకంటే దేవుని సాన్నిధ్యాన్ని 3 రకాలుగా
ప్రతి ఒక్క వ్యక్తి అనుభవిస్తూ ఉంటారు. నెంబర్ 1, పరిశుద్ధ దివ్య సప్రసాదం, హోలీ మాస్. ఒక జరిగిన సంఘటన మీతో షేర్ చేస్తాం. ఈ పోయిన శనివారం జస్ట్ మొన్న తెలుగు ధ్యాన వడకం అయిపోయింది. గుంటూరు ప్రకాశం జిల్లా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు ధ్యాన వడకానికి. ప్రతి ధ్యాన వడకంలో శుక్రవారం రాత్రి అభిషేక దివ్య పూజాబలి ఉంది. ఆ ధ్యాన వడకంలోనికి వచ్చేవారు ఇక్కడ కూర్చొని చేతులెత్తండమ్మా. ఆ తెలుగు ధ్యాన వడకానికి వచ్చి ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నవారు ఇదిగో దాదాపు ఒక 30 మంది చేతెత్తారు. వీళ్ళ సన్నిధిలో నిలబడి చెప్తున్నా నేను. ఏమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, దివ్య పూజాబలి మధ్యలో వాక్య పరిచర్య ఉంది, అభిషేక ప్రార్థన ఉంది, గురువులు చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత రాత్రి 11 గంటలకి నేను ఆ ఆలయంలో ప్రార్థన చేయడానికి వస్తూ ఉంటే ఒక యువకుడు, ఒక అబ్బాయి ఏడ్చుకుంటున్న వెనకాల ఫాదర్ ఫాదర్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఫాదర్ ఫాదర్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామి, మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. బాబు, ఇది ఇప్పుడు 11 అయింది, నేను అన్నం కూడా తినలేదు, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా అన్నం తిని పడుకో, నేను ఉదయం మాట్లాడతా అని చెప్పాను. కాదు స్వామి, కాదు కాదు, మీతో మాట్లాడకపోతే నాకు ఇవాళ నిద్ర రాదు స్వామి. వాళ్ళకి స్వెట్టింగ్ వచ్చేస్తుంది, ఏడుస్తూ ఉన్నాడు, ఏదో ఒక భయంకరమైన ఒక ప్రభావం వాడి మీద. నేను వాడిని కొద్దిగా చేతులు పట్టుకుని, బాబు ఇదిగో రాత్రి అయింది, ప్రశాంతంగా నువ్వు అన్నం తిను, దేవుడు నీకు ప్రశాంతం నిద్ర ఇస్తాడు అని చెప్పి ఆ అబ్బాయి కోసం కాసేపు ప్రే చేసి పంపించా. నిన్న నేను అబ్బాయితో మాట్లాడాను. ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు, అంటే చాలా విషయాలు చెప్పాడు. ఆ విషయాలలో ఒక్కటి మాత్రం మీకు తెలియజేస్తా. స్వామి, ప్రకాశం జిల్లాలో మా ఊళ్ళో ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన కూడా వాక్యం చెప్తాడు. ఇక్కడ ముత్తంగిలో ఉన్నట్లు మాస్ ఆయన కూడా చేస్తాడు, అప్పం పెడతాడు, వైన్ పోస్తాడు, ప్రేయర్ చేస్తాడు, అలాగే అందరూ కూడా అది తింటారు, తాగుతారు. కానీ ముత్తంగిలో ఒక ఫాదర్ చేసినటువంటి మీరు చేసే పూజలో ఉన్న శక్తిలో నేను అక్కడ ఉండలేకపోయాను స్వామి. నేను ఎప్పుడు కూడా ఆ గుడిలో ఆ ప్రార్థనలో ఒక్కసారి నేను పడిపోలేదు. కానీ ఈ మాసులో నాకు అనుభవించినటువంటి శక్తి వల్ల నేను పడిపోయాను స్వామి. అలాగే 3-4 కుర్చీలు నేను అలా తోసివేసి పడేశాను స్వామి. నాకేమవుతుందో తెలియదు. ఈ శక్తి ఎందుకు ఆ గుడిలో లేదు, ఎందుకు ఒక ఫాదర్ గారు చేస్తే మాత్రం ఈ మాసులో ఎందుకు ఇంత శక్తి వస్తుంది స్వామి అని ఆయన వచ్చి డౌట్ అడిగాడు. అమ్మా, జస్ట్ నిన్న సాయంత్రం. దివ్య సప్రసాదములో యేసుక్రీస్తు యొక్క సాన్నిధ్యం అనుభవించిన ఒక్క మనిషి కూడా ప్రియబిడ్డలారా మానేసి మాసుకు రాకుండా దివ్య సప్రసాదము స్వీకరించకుండా ఒట్టిగా వాక్యం వినటానికి మాత్రం రాదు. ఎందుకంటే ఒకవేళ మీకు ఆ వాక్యములో ఉన్న యేసుక్రీస్తుని మాత్రమే అనుభవించటానికి అవకాశం వచ్చిందేమో. బైబిల్ పట్టుకుంటే ఆ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తుని మాత్రం అనుభవించడానికి మీకు ఒకవేళ అవకాశం వచ్చి ఉండేమో, ఆ కృప మాత్రమే దేవుడు మీకు ఇచ్చి ఉన్నారేమో. మై డియర్ ఫ్రెండ్స్, దివ్య సప్రసాదములో విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు యొక్క సజీవ సాన్నిధ్యం అనుభవించినటువంటి ఎంతో మంది ఉన్నారండి. ఎన్నో అనుభవాలు ఉన్నాయమ్మా. నేను కళ్ళారా అనుభవించానమ్మా, కళ్ళారా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క దివ్య పూజాబలి సమయంలో లేదా ఈ యొక్క ధ్యాన వడకం, ఇంగ్లీష్ వడకం, తెలుగు వడకం, ఈ 2 ధ్యాన వడకాలలో దివ్య సప్రసాద సన్నిధిలో ఒక్కొక్క మనిషి చేస్తున్న పనులు. అందుకే లేటెస్ట్ మీకు తెలియకపోతే ఇంటికి వెళ్ళి
ఇంటర్నెట్ కొట్టండి అమ్మా, కేరళ కన్నూర్ హోలీ యూకరిస్ట్ మిరకిల్, మీకు మీ కంప్యూటర్ ముందు మీ టీవీ ముందు వస్తుంది కేరళలో జరిగినటువంటి గొప్ప దివ్య ప్రసాద మహా అద్భుతం. కనీసం అది చదివి అయినా మీరు విశ్వసించండి అమ్మా. బిలీవ్ దట్ గాడ్స్ ప్రెసెన్స్ ఈస్ దేర్ ఇన్ ద హోలీ యూకరిస్ట్, ఇన్ ద బ్లెస్డ్ సాక్రమెంట్, మై డియర్ ఫ్రెండ్స్. ఈ ముత్తంగిలో 3-4 ఆలయాలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద ఆలయం. ఇక్కడ దివ్య ప్రసాదము లేదు. మామూలైతే ఒట్టి ప్రార్థనా హాల్ మాత్రమే ఉంది. అందరు వస్తారు, పోతారు, పై చేస్తారు. 2-3 ఆలయాలలో దివ్య ప్రసాదం 24 గంటలు ఉంది. అది ఒకటి చిన్న ఆలయం, అక్కడ ఒకటి కింద, ఇంకొకటి పైన. 3 ఆలయాలలో దివ్య ప్రసాదం 24 గంటలు ఉందమ్మా. దెయ్యం పట్టే మనుషులు, అంటే గాలి సోకింది, దెయ్యం పట్టింది, ఇటువంటి ఏ ఒక్క మనిషి కూడా ప్రియబిడ్డలారా ఈ ఆలయంలో ఎక్కడైనా వాళ్ళు వస్తారు, పోతారు, తిరుగుతారు, కానీ దివ్య ప్రసాదం ఉన్న ఆలయానికి మాత్రం అడుగుపెట్టరు. దివ్య ప్రసాదం ఉన్న ఆలయంలో మాత్రం అడుగుపెట్టరు. వాళ్ళని చేయి పట్టి ఏదో పిల్లి మెడకి తాడు కట్టినట్లు లాక్కుంటూ లోపలికి రావాలి. అయినా కూడా అక్కడ ఉండలేరు. ఎందుకమ్మా? ఈ ఆలయంలో దివ్య ప్రసాదం లేదు కదా. ఎవరైనా వస్తారు, కూర్చున్నారు, ప్రే చేస్తారు, వెళ్ళిపోతారు. దెయ్యం పట్టి, పిశాచి బాధించి, లేదా చేతపడి మందతంత్ర శక్తుల్లో ఉన్నటువంటి మనుషులు దివ్య ప్రసాదం ఉన్నటువంటి ఈ చిన్న ఆలయంలో కానీ ఆ ఆలయంలో కానీ అస్సలు రాలేరు. వచ్చినా కూడా వాళ్ళు ఆ దివ్య ప్రసాదం ముందు ఉండలేరు. త్వరగానే లేచి వెళ్ళిపోతారు. ఇదిగో నేను చెప్పిన సాక్షి, మా అబ్బాయి ఇక్కడికి వచ్చినాడు. ఇదిగో గట్టి చెప్పలు కొడతామా? ఒకసారి గట్టి చెప్పలు కొడతామా? ప్రైజ్ ది లార్డ్. కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. నేను మనసులో ఊహించుకున్నాను, ఆ అబ్బాయి వెళ్ళిపోయి అనుకున్నాను, కానీ ఇదిగో కరెక్ట్ ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ప్రియబిడ్డలారా, మీరు ముత్తంగిలో ప్రతి ఆదివారం ఉదయం 10:30కి మాస్ జరుగుతూ ఉంది. వాక్యం మాత్రం కాకుండా 1 గంట ముందు వచ్చి ఈ మాస్లో ఏం జరుగుతుంది, ఏ శక్తి ఉంది అని ఒక్కసారి టెస్ట్ చేయండి, అనుభవించండి. మీరు ఎప్పుడు కూడా అది ఇంకా వదిలిపెట్టేవాళ్ళు కాదు. అనుభవించిన దేవుని సాన్నిధ్యాన్ని మీరు వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఇది ఒక సాన్నిధ్యం. రెండవదిగా మీకు చాలా నమ్మకం ఉంది పవిత్ర గ్రంథం బైబిల్. అందుకే వాక్యం 12 గంటల తర్వాత చాలామంది మీరు అందరూ వచ్చి కూర్చుంటారు. కాబట్టి అది మీకు అనుభవం ఉంది, కాబట్టి నేను దాని మీద ఎక్కువ చెప్పే అవసరం లేదు. ఎందుకంటే యోహాను 1వ అధ్యాయం 1:14, ఆదిలో వాక్కు ఉండేను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండేను, ఆ వాక్కు దేవుడై ఉండేను. 14వ వచనం, ఆ వాక్కే మానవుడుగా మన మధ్య అవతరించెను అని యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో 1:14 2 వచనం మనం చదివితే అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ దిస్ వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమంగ్ us. ఆ వాక్కే మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఆ వాక్ అయిన యేసు, ఆ వాక్ అయిన దేవుడు బైబిల్ ద్వారా మీతో మాట్లాడతారు. అందుకే మీరు గుడికి వచ్చినప్పుడు ఆ బైబిల్ పట్టుకొస్తున్నారు. యు ఆర్ బ్రింగింగ్ ద బైబిల్. ఇది 2వ దేవుని సాన్నిధ్యం, విశ్వాసము ద్వారా. ప్రియబిడ్డలారా, ఆ బైబిల్లో మీకు దేవుడు కనిపిస్తూ ఉన్నాడా? కనిపిస్తూ ఉన్నారా? లేదు. మీకేం కనిపిస్తుంది? ఒక పుస్తకం కనిపిస్తుంది, ఒక బుక్ కనిపిస్తుంది. కానీ విశ్వాసము ద్వారా మీకు తెలుసు ఇది దేవుని యొక్క వాక్కు. విశ్వాసము ద్వారా మీరు తెలుసుకుంటారు, దిస్ ఈస్ బైబిల్. బైబిల్ అంటే గాడ్స్ వర్డ్. దేవుని సజీవ సాన్నిధ్యం ఈ బైబిల్లో ఉంది అని నమ్మకం, విశ్వాసం.
ఆ విశ్వాసం ప్రకారం, ఏ విశ్వాసం ప్రియబిడ్డలారా? వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్కు మాత్రం మారదు. మొదటి పేతురు 1వ అధ్యాయము 24, 25 2 వచనం చదువుతామా? 1 Peter chapter 1 verses 24 and 25. మొదటి పేతురు 1వ అధ్యాయము 24, 25 2 వచనాలు. అక్కడ వాక్యం సెలవిస్తుంది ప్రియబిడ్డలారా, దేవుని వాక్కు మాత్రం అస్సలు మారదు. మానవులందరూ గడ్డి ముక్కల వంటి వారు, వారి వైభవము గడ్డి పూల వంటిది. గడ్డి నశించును, పూలు రాలిపోవును, కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిలుచును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చూడండి, గడ్డి ఎండిపోవును, పూలు రాలిపోవును, దేవుని వాక్కు మాత్రం సకాలము మారిపోకుండా, మారు లేకుండా దేవుని వాక్కు మాత్రం సకాలం నిలుచును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దేవుని యొక్క వాక్కు మీద నమ్మకం ఉంటే మాత్రమే ప్రియబిడ్డలారా ఆ బైబిల్లో రాయబడినటువంటి ప్రతి ఒక్క వాక్కు మనం విశ్వసించగలుగుతాం. కాలం మారిన, ఋతువులు మారిన, మారదు తిరువచనం. ఆకాశమా వినుడి, మేఘమండలమా వినుడి. కాలం మారిన, ఋతువులు మారిన, మారదు తిరువచనం. సువిశేషం చాటెదమో, జనులారా పాడదమో, అనుదినమీ తిరువచనం. ఆకాశమా వినుడి, మేఘమండలమా వినుడి. కాలం మారిన, ఋతువులు మారిన, మారదు తిరువచనం. ఒక మంచి పాట ఇది. కాలం మారినా, ఋతువులు మారినా, గడ్డి నశించినా, పూలు రాలిపోయినా వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్కు మాత్రం మారదు. ఆ వాక్యం మాత్రం మారదు. ప్రియబిడ్డలారా, ఆ విశ్వాసం ఉంటే, ఎంతవరకు ఒక వ్యక్తికి ఈ దేవుని వాక్యం మీద విశ్వాసం ఉందో ఆ వ్యక్తి మాత్రమే ఈ వాక్యాన్ని గట్టిగా ఏ మాత్రం డౌట్ లేకుండా విశ్వసించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఏ మాత్రం మార్పు లేకుండా దేవుని యొక్క వాక్కు మీద, బైబిల్ గ్రంథం మీద అంత గట్టి నమ్మకం, విశ్వాసం ఉన్న మనిషికి దేవుడు ఏమి చేసినా అది మంచిదికి మాత్రమే సమకూర్చును. హీ విల్ డూ ఓన్లీ థింగ్స్ ఫర్ మై గుడ్. నమ్మకం దేవుని వాక్కులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కావలసినటువంటి విశ్వాసం. దేవుడు ఈ బైబిల్ ద్వారా నాతో మాట్లాడతారు. ఆయన సాన్నిధ్యం నేను బైబిల్లో అనుభవిస్తూ ఉన్నాను. మూడవదికి ప్రియబిడ్డలారా, అది కూడా మీకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, నాకు తెలుసు. అదేంటంటే ఆయన వాగ్దానం, ఎక్కడైతే 2 లేక 3 గుమిగూడి ఉంటారో వారి మధ్యే నేను ఉంటాను. మత్తయి 18:20 మనం చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20 వచనం, మాథ్యూ 18:20 మనం చదువుతూ ఉన్నాం. ఏలైనా ఎక్కడ 2-3 నా పేరిట కూడుదురో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో గుమిగూడి స్తుతించినప్పుడు, పాటలు పాడినప్పుడు, ప్రార్థించినప్పుడు, బైబిల్ చదివినప్పుడు, మనం కుటుంబ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సాన్నిధ్యాన్ని మన మధ్య ఉంది అని ఆ ప్రార్థనలో ఉన్న మనుషులు అనుభవిస్తారు. కనుక ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో 3 రకాలుగా దేవుని సాన్నిధ్యాన్ని విశ్వాసం ద్వారా అనుభవిస్తూ ఉన్నాం. దివ్య సప్రసాదం 1, 2వది పరిశుద్ధమైన దేవుని వాక్కు, 3వదిగా ప్రియబిడ్డలారా ఆయన వాగ్దాన ప్రకారం మనం గుమిగూడినప్పుడు దేవుడు మన మధ్య ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఈ విశ్వాస సంవత్సరము ఈ రోజు సమాప్తమవుతుంది. ఎందుకు
ఈ విశ్వాసం గురించి, ఎందుకు మానవ జీవిత ఆధ్యాత్మిక విశ్వాసం గురించి ఈ పరిశుద్ధ పాప గారు ఈ లెటర్ రాశాడు. మనకేంటి విశ్వాసం లేదా? విశ్వాసం ఉంది. విశ్వాసం లేకపోతే చెప్పాం కదా, ఇంతమంది ఈ గుడికి వచ్చేవారు కాదు. విశ్వాసం ఉంది. కానీ ప్రియబిడ్డలారా, విశ్వాసం ఉన్నా కూడా ఆ విశ్వాసం కోల్పోవటానికి అవకాశాలు ఉన్నాయి. విశ్వాసం కోల్పోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు నమ్మకం ఉంది, ఈరోజు విశ్వాసం ఉంది, రేపు ఏదైనా జరిగింది, విశ్వాసం కోల్పోయా. అంటే మన జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాల మీద ఆధారపడి ఉందా విశ్వాసం? నేను 9 వారాల మొత్తంకి వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, నేను అనుకున్న జరగలేదు, ఇంకా మొత్తంకి అవసరం లేదు, ఫినిష్డ్. బైబిల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ అనుకున్నాడు, నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడలేదు, విశ్వాసం లేదు. నా భర్త మారాలి నేను ప్రార్థన చేసుకున్నాను, ఆయనలో ఏమాత్రం మార్పు లేదు, మరి విశ్వాసం లేదు. ఒక యాక్సిడెంట్ అయింది, నా బిడ్డ చనిపోయింది, లేదా బాబు చనిపోయాడు, లేదా ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల, ఒక ప్రమాదం వల్ల ఏదో ఇబ్బంది కలిగింది, విశ్వాసం లేదు. నా బిజినెస్ ఆర్థికమైనటువంటి ఏదో ఇబ్బంది వచ్చింది, అప్పులు పెరిగినాయి, ఇంకా ప్రార్థన లేదు, విశ్వాసం లేదు. ప్రియబిడ్డలారా, జీవిత సమస్యలను బట్టి విశ్వాసాన్ని మనం కొలత పెట్టుకుంటామా? Can my faith be measured with what happens in my day-to-day life? ఈ సంగారెడ్డిలో ఒక కుటుంబం నాకు తెలుసు. జీవితంలో ఏదో ఒక సంఘటన జరిగింది, విశ్వాసం కోల్పోయి గుడికి రావటం మానేసి కూర్చున్న ఒక కుటుంబం. ఏదో ఒక సంఘటన జరిగింది, అనుకోకుండా జరిగింది, ఎప్పుడు ఊహించలేదు, అది జరిగింది, దేవుడు లేడు. ప్రియబిడ్డలారా, ఒకటి గుర్తుంచుకోండి, విశ్వాసములో ఒక మనిషి ఎప్పుడైనా విశ్వాసానికి ఒక మనిషి వస్తాడు, ఎప్పుడైనా ఒక మనిషి తిరిగి ఆ విశ్వాసం నుంచి బయటికి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది. నాకు తెలుసు కొంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మతం, ఒక విశ్వాసంలో ఉన్నాడు, అక్కడి నుంచి ఇంకొకటి, అక్కడి నుంచి ఇంకొకటి, అక్కడి నుంచి ఇంకొకటి, ఇంకా చివరికి ఏదైతే వదిలిపెట్టాడో మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఏదైతే వదిలిపెట్టారో అక్కడ తిరిగి వచ్చాడు. పాపగా తెలియజేస్తూ ఉన్నాడు, విశ్వాస ద్వారం ఎప్పుడు కూడా ఒక మనిషికి ఓపెన్గా ఉంది. ఎప్పుడైనా ఎంటర్ అవుతారు, ఎప్పుడైనా వెళ్ళిపోతారు. విశ్వాసంలో ఒక మనిషి ఎదగతారు, విశ్వాసం ఒక మనిషి కోల్పోవటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. విశ్వాసం కోల్పోవటానికి, విశ్వాసంలో ఎదగటానికి ఒక మనిషికి అవకాశం. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానమ్మా, మీరు చిన్నప్పుడు బాప్టిజం తీసుకుని ఉంటారవచ్చు. మీ బాప్టిజం, మీ జ్ఞానస్నానం ఒకవేళ మీరు చిన్నప్పుడు పొందుకున్నారేమో, లేదా కొద్దిగా మీరు పెరిగిన తర్వాత మీరు తీసుకున్నారేమో, వయసు వచ్చిన తర్వాత మీరు తీసుకున్నారేమో, నో ప్రాబ్లం, అది నేను మీకు వదిలిపెడుతున్నా. మీరు బాప్టిజం, జ్ఞానస్నానం ఎప్పుడు పొందుకున్నారో ఫైన్. ఒక క్వశ్చన్, ఒక్కొక్క సంవత్సరం, ఇప్పుడు 2012 నుంచి 13,
13 నుంచి 14, తర్వాత 15, ఇలా ఒక్కొక్క సంవత్సరం ముందుకు వెళ్తా ఉంటే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానమ్మా, విశ్వాసములో మీరు ఎదుగుతున్నారా? నాకు ఇప్పుడు 20 వయసు, 21, 22, 23, 24, నేను నా జీవితంలో వయస్సులో ఎదుగుతూ ఉన్నా, నేను పెరుగుతూ ఉన్నా, ఫైన్, మంచిదే. అది ప్రపంచ నియమం. ప్రతి ఒక్క మనిషి కావాలన్నా వద్దన్నా వయస్సులో మనం పెరుగుతూ ఉంటాం. విశ్వాసములో కూడా మనం అలాగే విశ్వాసములో ఎదుగుతూ ఉన్నామా? ఒక క్వశ్చన్ అడగండి. విశ్వాసములో నేను ఎదుగుతూ ఉన్నానా, లేదా విశ్వాసం నేను కోల్పోతూ ఉన్నానా? నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి ఆ హెబ్రీ రాసిన లేఖ 11వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా ఒక ఉదాహరణ. అక్కడ చాలా మంది విశ్వాసులకు ఉదాహరణలు ఉన్నాయి. అయితే విశ్వాసములో ప్రధానమైన ఒక మనిషి ప్రియబిడ్డలారా అబ్రహాం. పుణ్యత పౌలు గారు యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 18 తీసుకుంటామా? లెటర్ టు జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 18. పుణ్యత పౌలు గారు యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 18 వచనం చదువుతామా? కానీ నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దీనికి సమాధానం ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా విశ్వాసములో మీరు ఎదుగుతున్నారా? మీ విశ్వాసం అలాగే ఉండిపోతుందా? విశ్వాసం తగ్గిపోతుందా? దానికి ఒక టెస్ట్, ఒక చిన్న పరీక్ష. వాక్యం సెలవిస్తుంది, క్రియ లేకుండా మీ విశ్వాసం ఎట్టుందో నాకు మీరు చూపించండి. Can you show me your faith without action? Can you show me your faith without action? అంటే వాక్యం సెలవిస్తుంది, విశ్వసించిన మనిషికి ఆ విశ్వాసం ఉన్నందువలన నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యం, ప్రతి ఒక్క పని ఆ విశ్వాసం నుంచి బయటకు వస్తుంది. విశ్వాసం లేని మనిషికి చేసిన ప్రతి ఒక్క పని కూడా విశ్వాసం లేనందువలన దాని నుంచి బయటకు వస్తుంది. 23, 24 చదవటమ్మా. అదే వచనం, అదే అధ్యాయంలో 23, 24. అబ్రహాము దేవుని విశ్వసించెను, అతని విశ్వాసం వలననే దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను అని లేఖనము నెరవేరును. అతడు దేవుని మిత్రుడిగా పిలువబడెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా ఒక చిన్న ఉదాహరణ బైబిల్ చూపిస్తుంది. అబ్రహాము విశ్వాసం. అబ్రహాముకు ప్రియబిడ్డలారా 3 పేర్లు ఉన్నాయి ఆయనకి. అబ్రహాముకు 3 పేర్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అబ్రామ్, దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాం అని పేరు పెట్టుకున్నాడు. తర్వాత 2వ పేరు విశ్వాసులకు తండ్రి, 2వ పేరు, 3వ పేరు దేవుని మిత్రుడు. ఒక మనిషికి 3 పేర్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రహాం పేరు వచ్చింది, 2వదిగా దేవుని మిత్రు పేరు వచ్చింది, 3వదిగా ఆయనకు వచ్చే పేరు ప్రియబిడ్డలారా విశ్వాసులకు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అబ్రహాం. ఈ 3 పేరు ఆ మనిషికి రావడానికి కారణం ప్రియబిడ్డలారా ఆయన దేవుని కళ్ళు మూసుకుని నమ్మాడు. కళ్ళు మూసుకొని నమ్మాడు. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం, అబ్రహాముకు వయసు ఎంతమ్మా? ఆయనకు కొడుకు పుట్టినప్పుడు ఎంతమ్మా? అబ్రహాము ముసలోడు. ఆ ముసలి ప్రాయములో 100 సంవత్సరం 100 yearsలో కొడుకు పుట్టాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీరు ఎక్కడైనా విన్నారా, చూసారా? టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ 100 ఏళ్లలో కొడుకు పుట్టడం చూసారా? ఆయన భార్య సారాకు వయసు ఎంతమ్మా? అప్పుడు అబ్రహాముకి కొడుకు పుట్టినప్పుడు తన భార్య సారాకు వయసు ఎంత?
కరెక్టే, 90 వయసు. 90 వయసులో పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు చూసారా మీరు ఎప్పుడైనా? ఎప్పుడూ కనలేదు, వినలేదు. 100 ఏళ్లలో ఒక మనిషికి కొడుకు పుట్టడం, 90 వయసులో ఒక ముసలమ్మ గర్భం ధరించి ఒక బిడ్డను కనటం, ప్రియబిడ్డలారా, ఎప్పుడూ కనలేదు, చూడలేదు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? అబ్రహాముని దేవుడు బయటకు తీసుకువచ్చి, అబ్రహాము నువ్వు పైకి చూడు, ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రముల వలె, సముద్ర తిరిగినటువంటి ఇసుక వలె నేను నీకు పిల్లలను, సంతతిని నేను ఇస్తానని ఎవరు వాగ్దానం ఇచ్చారు? దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఐ విల్ గివ్ యూ చిల్డ్రన్ లైక్ ది స్టార్స్ ఆఫ్ ద స్కై అండ్ దెన్ ద sands ఆఫ్ ద సీ షోర్. దేవుడు ఇచ్చిన వాగ్దానమే. ఆయనకి 100 ఏళ్ళు, భార్యకి 90 సంవత్సరము. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు, అబ్రహాము నువ్వు భయపడవద్దు, ఆకాశముల నక్షత్రము వలె, సముద్ర తిరిగినటువంటి ఇసుక వలె నేను నీకు సంతతిని కలిగిస్తాను. ప్రియబిడ్డలారా, అబ్రహాము దేవుడు చెప్పిన మాట అచ్చట నమ్మిన ఒక మనిషి. దేవుడు చెప్పాడు కాబట్టి తప్పకుండా దేవుడు చేస్తారు. ఇది అబ్రహాము గట్టిగా నమ్మాడు. అందుకే వాళ్ళ వాక్యం చదువుతున్నాం, మీకు తెలుసు. దేవుడు అబ్రహాముని అడిగాడు, అబ్రహాము నీకు పుట్టినటువంటి కొడుకు ఈసాకును తీసుకుని పోయి మోరియా కొండ మీద ఒక యాగ బలిగా సమర్పించాలి. అబ్రహాం 100 ఏళ్లలో మనసులో అనుకుని ఉండవచ్చు, ఏంటి ప్రభువా 100 ఏళ్ళు నాకు, భార్యకి 90, నీవిచ్చిన ఒకే ఒక కొడుకు, ఆ కొడుకును తీసుకుని పోయి కొండ మీద ఒక బలిగా రక్తము చిందించి ఆ కొడుకును బలిగా సమర్పించటం అంటే సంగతి ఏంటి? ఆకాశ నక్షత్రాలు ఏంటి, ఇసుకలేంటి, నా కొడుకు ఏంటి? ప్రియబిడ్డలారా, ఎందుకు అబ్రహాముకు దేవుడు మిత్రుడని, విశ్వాసులకు తండ్రి అని ఆయనకి ఎందుకు పేరు వచ్చిందంటే, ఆయన ఏమాత్రం డౌట్ మనసులో పెట్టలేదు. ఈ కొడుకునిచ్చింది దేవుడే, నో ప్రాబ్లం. ఈ కొడుకుని మాత్రం కాదు, ఇంకా 1000 మంది కొడుకులను ఇవ్వగలిగే దేవుడు అడిగితే నేను ఎందుకు ఇవ్వలేను, ఎందుకు చేయలేను? నమ్మకం, విశ్వాసం. ప్రియబిడ్డలారా, ఏ మాత్రం ఒక మాట భార్యకి కూడా చెప్పకుండా, భార్యకి చెప్తే ఇదిగో ఈ కొడుకును దేవుడు బలి సమర్పించమన్నాడు, అడిగితే భార్య ఏడుస్తుంది. భార్య సారాకు ఒక మాట చెప్పకుండా ఎంత నమ్మకం, కొడుకును అలాగా తీసుకుని పోయి ఆ కొండ మీద బలి సమర్పించడానికి తయారయ్య అబ్రహాము. ప్రియబిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఆయన విశ్వాసం ఏంటి? దేవుడు చెప్తే ఆయన ఇస్తాడు. ఈ కొడుకు పోతే పోని, కానీ ఈ కొడుకు లాంటి 1000 మంది కొడుకుని దేవుడు ఇస్తాడని ఆ విశ్వాసం కలిగిన అబ్రహాం ఏమాత్రం డౌట్ లేకుండా, నేను స్టార్టింగ్లో చెప్పాను 11 హెబ్రీ రాసిన లేఖ 11:1, నిస్సందేహముగా నిశ్చయంగా ఉండుట. ఈ 2 అబ్రహాములో చాలా గట్టిగా ఆయన స్థాపించుకున్నాడు. నిస్సందేహం, నిశ్చయం. ఈ కొడుకు నేను బలిగా సమర్పిస్తే దేవుడు వేరే కొడుకులు ఇస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని అబ్రహాము గట్టిగా నమ్ముకున్నాడు. కాబట్టి ఆయన బయలుదేరాడు బలి సమర్పించడానికి. కొడుకును కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. కత్తి తీసుకున్నాడు సొంత కొడుకును చంపేయటానికి. సొంత కొడుకును చంపేయటానికి కత్తి తీసుకున్న అబ్రహాముతో దేవదూత కనిపించి మాట్లాడుతున్నాడు, అబ్రహాము ఆ కొడుకుకి ఏమాత్రం హాని చేయవద్దు, నీవు దేవుని నమ్ముతున్నాడని, నీకు నిశ్చయమైన విశ్వాసం ఉంది అని, నిస్సందేహ విశ్వాసం ఉంది అని ఇప్పుడు నాకు తెలుసు. ఇప్పుడు నాకు తెలుసు. ప్రియబిడ్డలారా, మనిషికి కనిపించేటట్టు కళ్ళ ముందు మీ బంధువులు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, స్నేహితులు కానీ, మీ చుట్టుపక్కల వారు కానీ ఎవరైనా ఏమైనా చెప్పకుండామా, కానీ నీకు నిస్సందేహము, నీకు నిశ్చయం ఉండే, దేవుని చెప్పిన, దేవుని పలికిన మాటల మీద నమ్మకం, విశ్వాసం ఉండే, ఏమాత్రము ఆ విషయం మీద డౌట్ కానీ ఏమాత్రం సందేహం పెట్టుకునే అవసరము లేదు. నాకు తెలుసు
దేవుడిచ్చిన వాగ్దానం ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రియబిడ్డలారా, నాకు ఒక నమ్మకం ఇదే, విశ్వాసం ఇదే. ఈ నేను చెప్పాను కదా, రోమికి రాసిన లేఖ 8:28 ఏంటి? దేవుని ప్రేమించే వారికి, దేవుడు ప్రేమించిన వారికి, ఆయన చిత్తానుసారంగా నడుచుకుని వారికి, ఆయన చిత్తానుసారంగా పిలువబడిన వారికి అన్నీ మంచికే సమకూరినట్లు జీవితములో ఏమి జరిగినా అది నా మంచితనం కోసమే దేవుడు చేస్తాడు అని పూర్ణ నమ్మకం ప్రియబిడ్డలారా నాకుంది. నేను ఇప్పుడు మీ సన్నిధిలో నిలుస్తున్నానంటే, ఈ వాక్యం బోధిస్తున్నానంటే, లైఫ్లో ఏమి జరిగినటువంటి విషయమైనా సరే, అది మంచిది కానీ చెడు కానీ, అది ఎందుకు జరుగుతుందో అని ఒకవేళ నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, దేవుని బుద్ధి, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం మనుషులు అర్థం చేసుకోలేరు. చేసుకుంటారా? దేవుని ప్రణాళికలు, దేవుని పద్ధతులు, ఆయన సంకల్పాలు ఏది కూడా మనుషులు అర్థం చేసుకోలేరమ్మా. అపారమైనటువంటి దేవుని సంకల్పము నీ క్షేమం కొరకు మాత్రమే ఆయన చేస్తారని, నిన్ను ప్రేమించే దేవుడు నీకు ఏమాత్రం హాని చేయడని పూర్ణ నమ్మకం, పూర్ణ విశ్వాసం ఉన్న మనిషి ప్రియబిడ్డలారా, మనుషుల దృష్టిలో ఏమైనా జరగనియండమ్మా. నా బిజినెస్ పోయిందా, నాకు యాక్సిడెంట్ అయిందా, నాకేమైనా హాని కలిగిందా, అనారోగ్యం వచ్చిందా, నా కుటుంబంలో ఎవరైనా మరణించారా, చనిపోయారా, ఇదన్నీ మానవ ఆలోచనలు. ఏంటి? ఆరోగ్యం బాగుండాలి, ఒక కారు కావాలి, మంచి ఇల్లు ఉండాలి, భార్య మంచిగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, మంచి ఉద్యోగం కావాలి, ఆస్తి ఐశ్వర్యాలు ఉండాలి, యాక్సిడెంట్ ఉండకూడదు, రోగం రాకూడదు, సమస్యలు రాకూడదు, ఇబ్బందులు ఉండకూడదు, క్షేమంగా ఉండాలి, ఎక్కడ పోయినా విజయం కావాలి. ప్రియబిడ్డలారా, ఇవి అన్నీ మానవ ఆలోచనలే, మానవ ఆలోచనలే. యెషయా ప్రవక్త గ్రంథము 58 తీసుకుంటామా? అక్కడ మనం చదివితే అక్కడ వాక్యం ప్రియులారా ఒక విశిష్టమైన ఒక తెలియజేస్తూ ఉంది. దేవుని ఆలోచనలు మానవ ఆలోచనలకి మధ్యలో ఏమి తేడా ఉంది? యెషయా ప్రవక్త గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, నా ఆలోచనలు నీ ఆలోచన వంటిది కావు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు, నీ మార్గాలు నా మార్గాల వంటిది కావు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో ఈ రోజు వరకు ప్రియబిడ్డలారా ఒక్క మనిషికి కూడా తెలియదు. ఇన్ని ఏళ్ళ ఇన్ని సంవత్సరాల సైంటిస్టులు ఉన్నారు, ఎంతో స్టడీస్ నడుస్తూ ఉన్నాయి, టెక్నాలజీస్ ఉన్నాయి. కానీ ఒకటి చెప్పనా, ఈ రోజు వరకు ఒక్క మనిషికి కూడా తెలియదు భూమి నుంచి ఈ పై కనిపిస్తున్న ఆకాశం వరకు ఎంత దూరం ఉందో అని ఒక్కళ్ళు కూడా తెలియదు. దేవుని సంకల్పాలు ఎట్లా ఉన్నాయమ్మా? భూమి నుంచి ఈ ఆకాశానికి చూస్తే తెల్లగా కనిపిస్తుంది, బ్లూ కనిపిస్తుంది, కానీ మనిషి ఎవరు? ఏం తెలుసు? భూమి నుంచి ఈ ఆకాశం వరకు ఎంత దూరం ఉందో అని ఒక్కళ్ళకు కూడా ఈ రోజు వరకు తెలియదు. ఆ భూమిని ఆకాశాన్ని సృష్టించే దేవుడు అంటున్నాడు, నీ ఆలోచనలకి నా ఆలోచనలకి భూమి ఆకాశానికి ఎంత ఎత్తుందో ఎంత దూరం ఉందో అంత తేడా ఉంది మనుషులు నీ ఆలోచనలకి దేవుని ఆలోచనలకు. అందుకే మనిషి ఎలా ఆలోచిస్తారు? విశ్వాసం లేని మనుషులు, దేవుని మీద నమ్మకం లేని మనుషులు, వాక్యం మీద నమ్మకం లేని మనుషులు, దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించలేకుండా మనుషులు ఏమనుకుంటారు?
నాకు పర్ఫెక్ట్ ఆరోగ్యం ఉంటే మాత్రమే మంచిది. ఏ రోగం ఉండకూడదు, ఏ వ్యాధి ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, యాక్సిడెంట్ రాకూడదు, రోగాలు రావద్దు, బిజినెస్ అడుగడుగున పైకి రావాలి, నన్ను గురించి అందరూ మంచిగా మాత్రమే మాట్లాడాలి, నన్ను గురించి నన్ను ఎవరు హేళన చేయవద్దు, నా పేరు చెడిపోకూడదు, నాకు ఫ్రెండ్స్ బంధువులు అందరూ ఉండాలి, ఆస్తి ఐశ్వర్యాలు కావాలి. ప్రియబిడ్డలారా, మానవ ఆలోచనలు ఇవి అన్నీ. కానీ వాక్యం సెలవిస్తుంది, ప్రియబిడ్డలారా, ఆస్తి ఐశ్వర్యాల మీద కాదు, మంచి ఆరోగ్యం మీద కాదు, మీ ఉద్యోగం మీద కాదు, మీ వ్యవసాయం మీద కాదు, మీ బిజినెస్ మీద కాదు, మానవులు సంబంధించినటువంటి ఏ విషయాల మీద కాదు. దేవుని దృష్టి నిన్ను మీద, నీ మీద, నీ హృదయం మీద, నీ జీవితం మీద ఉందమ్మా. దేవునికి నీ ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, నీ ఉద్యోగం కాదు, ఇది ఏది అక్కరలేదు. దేవునికి ఆయన దృష్టిలో అతి ప్రధానమైన, అతి ముఖ్యమైన ఒకటే ఉంది. అదేంటంటే నువ్వే, నీ హృదయం, నీ ప్రాణం, నీ జీవితం. ప్రియబిడ్డలారా, మరి ఏది కాదు. అపారమైన, అతి విలువ ఉన్నటువంటి ఒక మానవ హృదయం, దేవుని ఆత్మ, ద హ్యూమన్ సోల్ నీలో ఉన్నందువలన దేవునికి అది మాత్రమే కావాలి, అది మాత్రమే కావాలి. అది ఇవ్వటానికి, ప్రియబిడ్డలారా, అది కొలుకోవడానికి విశ్వాసం ఉంటే మాత్రమే ఒక మనిషి విశ్వసించగలుగుతారు. నాకు ఏమైనా కానివ్వండి, నో ప్రాబ్లం, మై దేవుడు, మై జీసస్ రిడీమ్స్. నాకు దేవుడు హాని చెయ్యడు. విశ్వాసం ఉంటే మాత్రమే మీరు విశ్వసించగలుగుతారు. నాకు ఏమైనా సరే నా దేవుడు నాకు హాని చెయ్యడు. జోబు గ్రంథం 1వ అధ్యాయము 21 తీసుకుంటామా? జోబు గ్రంథం తీసుకుంటామా? జోబు గ్రంథము 1వ అధ్యాయము 21 వచనం. నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెలువడి తిని, నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుంచి నేను వచ్చాను, దిగంబరుడుగానే ఇచ్చటి నుండి వెళ్ళిపోయేదును. దిగంబరుడుగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాలి. ప్రభువు దయచేసిన వానినెల్లా, ప్రభువు నాకు ఇచ్చిన వారన్నిటినీ మరలా తానే తీసుకొనెను. ఆయనే తీసుకున్నాడు. అతని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని నామమునకు మాత్రం ఎల్లప్పుడూ స్తుతి మహిమ కలుగునుగాక. ప్రియబిడ్డలారా, ఒకటి అడగనా? దేవుడు ఇవ్వకుండా మనిషికి ఏముందండి? మనిషి ఏం సంపాదించుకున్నారు? దేవుడు ఇచ్చినది. ఈ వాక్యం ముందు మేరీ అని ఒక అక్క వచ్చి సాక్ష్యం చెప్పింది. లక్షలు అప్పులు, చాలా సమస్యలు. నేను ఒక హౌస్ బ్లెస్సింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వచ్చారు, స్వామి మా కోసం ప్రేయర్ చేయండి, చాలా ఇబ్బందులు ఉన్నాము, చాలా కష్టములు ఉన్నాము, ఏం చేయాలో తెలియదు. వెంటనే నాకు దేవుడు ప్రేరణ కలిగించారమ్మా, మీరు భార్య భర్త ఇద్దరు వచ్చి మొత్తం గిలన్న కలవండమ్మా చెప్పి వచ్చేసాను నేను. ఒక వారం తర్వాత వచ్చారు. ప్రియబిడ్డలారా, వారి కోసం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ప్రేరణ కలిగించారు. వీరిరువురు కూడా కలిసి దేవుణ్ణి ప్రార్థించటం లేదు, ఇరువురు కలిసి దేవునికి మహిమ చెల్లించటం లేదు, దేవుని మీద భక్తి విశ్వాసం తక్కువగా. ఆ భార్య భర్త ఇరువురిని వాళ్ళిద్దరు మోకరించారు, తల మీద చేయబెట్టి ప్రార్థన పంపించారమ్మా, ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన మీరు చేయండి, విశ్వాసముతో భార్య భర్త ఇరువురు కలిసి ప్రార్థన చేయండి అమ్మా, దేవుడు మీకు ఆర్థికమైనటువంటి దీవెనలు మీకు కృమ్మరిస్తారు. పిల్లలారా, మీరు సాక్ష్యం విన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నుంచి ఆ రోజు ఇరువురు కూడా భార్య భర్త ఇరువురు కలిసి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 3వ రోజే కోల్పోయే ఉద్యోగం దేవుడు తిరిగి ఇచ్చారు వాళ్ళకి. ప్రియమైన సహోదరి సహోదరులు,
నాకున్నవన్నీ ఆయన ఇచ్చాడని, అది పోయినా పోతే పోనీలే, దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారము నాకు ఆయన ఏ హాని చేయడు. ఈ విశ్వాసం ఉంటే ప్రియబిడ్డలారా, నాకు ఏమొచ్చినా ఏం పోయినా నా విశ్వాసం నా జీవితములో జరిగినటువంటి విషయాల మీద ఆధారపడి ఉండేది కాదు. ఈరోజు ఒక బట్టలు వేసుకుంటారు, రేపు ఇంకొక బట్టలు వేసుకుంటారు, బట్టలు మారుస్తారు మనం. కానీ ప్రియబిడ్డలారా, శరీరం మీద, బట్టల మీద, ఇవి ఏది మీద కాదు, దేవుని మీద మనకున్నటువంటి ఒక విశ్వాసం. ప్రియమైన సహోదరి సహోదరులారా,